మన రాజ్యాంగం ఎన్ని హక్కులు ఇచ్చినా ప్రజలకి చాలా వరకు కూడా తెలియకుండా పోతున్నాయి. అది అమాయకత్వంతో కూడిన ఒక రకమైన భయం. ఆ భయం వల్లే ఎటువంటి పరిస్థితిని కూడా ఒక ఆలోచన లేకుండా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. సమస్యని ఫేస్ చేయలేకపోతున్నారు. ఒక ఆలోచన విధానం అనేది లేకుండా సమస్యని ఫేస్ చేయలేకపోతున్నారు. సో అట్లాగే ఈ బైక్ ఫైనాన్స్ అనమాట. మనం ఏదన్నా బైక్ కొనుక్కోవాలి అని అనుకుంటే, అది కారు కానీ బైక్ కానీ ఏదన్నా వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఫైనాన్స్ కోసం బ్యాంక్కి వెళ్తాం. సో ఆ బ్యాంక్ వాళ్ళు పలానా ఫైనాన్స్ వాళ్ళు అందుబాటులో ఉంటారు, మీకు ఫైనాన్స్ ఇస్తారు, మీ వెహికల్కి ఫైనాన్స్ ఇస్తారని చెప్పేసి ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ మాటలు విని, అక్కడ ఎగ్జిక్యూటివ్స్ మాటలు విని చాలా మంది కూడా మోసపోతుంటారు. ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీసుల్లో స్టార్టింగ్ ఒక 10,000కి 15,000కి జాయిన్ అయ్యి ఈ రికవరీ సెక్షన్స్లో బండ్లు వెహికల్ రికవరీ చేసుకొని తీసుకురావటం వల్ల వాళ్ళకు కొంత అమౌంట్ అనేది ప్రమోషన్ కింద ఇస్తారు. ప్లస్ దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజులని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బండి హ్యాండ్ ఓవర్ చేసాం, సీజ్ చేసుకున్నాం అని చెప్పేసి కొన్ని బలవంతంగా, అంటే ఇది ఒక రకమైన మాఫియా అనమాట. కొన్ని బండ్లు బలవంతంగా తీసుకొస్తారు, కొన్ని బండ్లు బెదిరించి తీసుకొస్తారు, కొన్ని బండ్లు వాళ్ళు ఎదురు చెప్పలేక సైలెంట్గా ఉండటం వల్ల బయట రోడ్ల మీద అయినా సరే ఎక్కడ పడితే అక్కడ ఆపేసి బండ్లు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎంతమంది అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు జన నాడి అనేది ఒక భయంతో కూడుకొని ఉండిపోయింది వ్యవస్థ. మనం లోన్ తీసుకున్నాం, ఈఎంఐ కట్టాల్సిందే, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, లేదా నలుగురిలో వాల్యూ పోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు వాళ్ళు వేసిన ప్రతి దానికి ఇంట్రెస్ట్లు కడుతూ పే చేస్తూ ప్రాసెసింగ్ ఫీజులు అంటారు, మళ్ళీ చెక్కులు రిటర్న్ ఇవ్వరు, ఎన్ఓసీలు ఇవ్వరు, ఇంట్రెస్ట్ అంటారు. ఒక 4 నెలలు ఈఎంఐ ఆపేశారు అనుకోండి, ఇంట్రెస్ట్ అంటారు, డబుల్ ఇంట్రెస్ట్ అంటారు, ప్రాసెసింగ్ ఫీజులు అంటారు, ఎక్స్ట్రా అంటారు, మీ ఇంటికి వచ్చి విజిట్ చేసినందుకు అంటారు, బండి కోసం మేము తిరిగినందుకు అంటారు. ఇలా రకరకాలుగా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం బండి ఫైనాన్స్లో తీసుకున్న పాపానికి ప్రజలను భయపెట్టి బెదిరించి బతికేస్తున్నారు ప్రైవేట్ ఫైనాన్స్ సెక్టార్స్. కొన్ని బ్యాంకులు మీకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు? రిజర్వ్ బ్యాంకుకి అనుసంధానంగా ఉన్న బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళలో కొన్ని బ్యాంక్స్ మీకు వెహికల్ ఫైనాన్స్ ఇస్తాయి కదా. సో మీకు అవకాశం ఉంటే బ్యాంకు ద్వారా వెహికల్ ఫైనాన్స్ తీసుకోండి, అంతేగాని ప్రైవేట్ ఫైనాన్స్ సెక్టార్ జోలికి అసలు వెళ్ళమాకండి. అది పెద్ద మాఫియా. తెలియని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని భయపెట్టి బెదిరించి వసూలు చేసుకుంటున్నారు, బండ్లు వసూలు చేసుకుంటున్నారు, ఇటు డౌన్ పేమెంట్ కట్టిన డబ్బులు పోతున్నాయి, ఇప్పటిదాకా ఈఎంఐలు కట్టిన డబ్బులు పోతున్నాయి. ఒక 3 నెలలు 4 నెలలు ఇబ్బంది పడి ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు కట్టలేకపోతే తీసుకున్న నేరానికి వీళ్ళని వాళ్ళు తీసుకునే 15,000 20,000 జీతానికి విపత్కరమైన మాటలు పెడుతుంటారు. రాజ్యాంగం తెలుసుకోండి, ఒక చట్టం ఉంటుంది. ఇలాగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు పాట్నా హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది 2021లో. ధనుంజయ సేత్ వర్సెస్ ది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చెప్తాను, 3456/2021. ఈ కేసులో పాట్నా హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. మీరు రుణం కట్టలేని పరిస్థితుల్లో ఉంటే, ఈఎంఐలు కట్టలేకపోతుంటే మీ దగ్గర నుంచి బండి తీసుకోవటం అక్రమం, అన్యాయం. కాబట్టి మీరు వాళ్ళ మీద ప్రైవేట్ ఫైనాన్స్ సెక్టార్లో మీ దగ్గరకు వచ్చి ఎవరైతే దౌర్జన్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ వెహికల్ సీజ్ చేసి తీసుకువెళ్ళారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ కట్టించండి. ఆ రైట్ మీకు ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. 6 నెలలు మీరు కట్టలేకపోతే అప్పుడు మీకు ఒక నోటీస్ అనేది ఇష్యూ చేసి దానికి సంబంధించి మీతో సెటిల్మెంట్ అనేది పెట్టుకొని మీరు ఎంత కట్టగలగాలి ఏంటి, ఇవన్నీ మళ్ళీ కడతారా కట్టరా అనేది చూసి వాళ్ళు మీకు మిగిలిన కొంత టైం అనేది ఇవ్వాలి. అలా కాకుండా మీ దగ్గర నుంచి బండి తీసేసుకొని మీరు ఫైనాన్స్లో తీసుకున్న నేరానికి మీ చేత డబుల్ ఇంట్రెస్ట్లు కట్టించి, ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు కట్టించి, ఎక్స్ట్రా ఫైన్స్ అని, ప్రాసెసింగ్ ఫీజెస్ అని, మళ్ళీ మీరు కట్టిన దాంట్లోనే కొన్ని ఈఎంఐల కింద, లేదా మీ ఇంటికి వెరిఫికేషన్ వచ్చినందుకు రకరకాలుగా మీ చేత
అమౌంట్లు కట్టించుకుంటూ ఎక్స్ట్రా అమౌంట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఇలాంటివన్నీ ఫేస్ చేయకండి. సో దీనికంటే ఒక ప్రాసెస్ ఉంది. మీరు కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేసుకోవచ్చు. కేసు ఫైల్ చేసుకొని మీరు కట్టలేకపోవటం వల్ల మీరు పడ్డ ఇబ్బందికి తగిన ప్రూఫ్లు సబ్మిట్ చేసి కోర్టులో వాళ్ళ మీద మీరు రిటర్న్ కేసు వేయొచ్చు. మీరు కేసు వేసి వాళ్ళ మీద 50,000 జరిమానా ఫైన్ వేయొచ్చు. ప్లస్ మీకు జరిగిన నష్టానికి, మీరు కట్టిన డౌన్ పేమెంట్కి, ఈఎంఐలకి, మీకు జరిగిన నష్టానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి మీరు అమౌంట్ అనేది వసూలు చేయొచ్చు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు. ఈ ప్రాసెసింగ్ అంతా రాజ్యాంగం మీకు ఇచ్చింది, మీకున్న హక్కు. మీరు ఫైనాన్సులు తీసుకోకూడదు, అంత అవసరం లేదు అని చెప్పేసి, అసలు ఎందుకు మనం ఫైనాన్స్ తీసుకోవాలి, దేనికి ఇంత అవసరాలు ఏంటి అని చెప్పేసి మీరు ఇబ్బందులు పడి నలుగురిలో పరువు పోతుంది. మేము ఫైనాన్షియల్గా ఇలాగా ఫైనాన్స్లో బండి తీసుకున్నాం అని చెప్పేసి నలుగురిలో పరువు పోతుంది అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి. మీకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బ్యాంకుకి లోన్కి వెళ్ళొచ్చు. అప్పు చేయటం తప్పు కాదు. మీ అవసరాలు, కనీస అవసరాలకు అప్పు చేయొచ్చు. అప్పు చేయడం తప్పని ఎవరు చెప్పరు. కాకపోతే అది రికవరీ కట్టుకొని జాగ్రత్తగా కట్టుకుంటూ ఉండండి. అలా కట్టుకోలేరు అనుకోండి, ఏదన్నా విపత్కర పరిస్థితి వచ్చిందనుకోండి, సపోజ్ ఒక 3 months 4 months కట్టలేదనుకోండి, దానికి బండెడ్ అయిపోతుంది అమౌంట్లు. ఇంట్రెస్ట్లని, డబుల్ ఇంట్రెస్ట్లని, ఇంక వాళ్ళ ఇష్టం, ప్రాసెసింగ్ ఫీజులని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జనాలు నాశనం చేస్తున్నారు. సో ప్రైవేట్ సెక్టార్ జోలికి వెళ్ళమాకండి. ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీసుల్లో మీరు వెహికల్ లోన్లు తీసుకోమాకండి. పర్సనల్ లోన్లైనా, వెహికల్ లోన్ అయినా, ఎటువంటి లోన్ కూడా తీసుకోమాకండి. ఇదో పెద్ద మాఫియా.